ఈరోజు దేశవ్యాప్తంగా కూడా సీతారాముల కళ్యాణం అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతోంది. సిద్దిపేటలోని మరి రాముల వారి ఆలయంలో ఇప్పుడే కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఆ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులతో ఈ దేశం ఈ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, రాబోయే రోజుల్లో కూడా ఈ దేశం ఈ రాష్ట్రం ఇంకా బాగా అభివృద్ది పథంలో ప్రయాణించి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు కష్టాలు ప్రజలకు రాకుండా మంచి పాలన ప్రజలకు అందాలి, ప్రజలందరూ బాగుండాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకవైపు అమెరికా వేస్తున్న సుంకాలు, ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులు, వీటన్నిటి నుంచి కూడా ఆ రాముల వారి దయతో బయటకు వచ్చి మన రాష్ట్రం మన దేశం మంచి అభివృద్ది పథంలో ప్రయాణించాలని, పాలకులకు మంచి భక్తిని ముక్తిని కలిగిస్తూ వారు చక్కటి పాలన అందించే విధంగా వారికి ఆ రాముల వారి ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటున్నారు.